చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతి గారి మీద అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినందుకు చీవాట్లు పెట్టి పార్టీ నుంచి తీసేసి అరెస్టు కూడా చేశారు. ఏమిటి మాయ? మాయ లేదు, మంత్రం లేదు, ఏదో ఉండే ఉంటుంది. సరే, అవన్నీ పక్కన పెడితే మొత్తానికి తమ్ముడు తనవాడైన ధర్మం కరెక్ట్గా చెప్పాలి అనే సామెతని ఫాలో అవుతున్నారు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కారులో వెంబడించాడు. ఇతన్ని చేబ్రోలు కిరణ్ని కారును అడ్డుపడి ఏదో చేయాలని చూశాడు. కట్ చేస్తే ఈ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది సస్పెన్స్గా ఉంది. తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షిస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, దొందే అసలు బాగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు, పవన్ కళ్యాణ్తో జగన్ బాగానే ఉంటాడు. వాళ్ళిద్దరూ గలీజ్గా తిట్టుకుంటారు. నీ ఎంత చూస్తా అని తిట్టుకుంటారు. మధ్యలో ఎదవైంది ఎవరు? ఇది సంగతి. రాజకీయం అంటే రొచ్చు అని చెప్పింది ఇందుకే. అసలు బాగానే ఉంటారు, కార్యకర్తలే సంకనాగిపోతారు. జగన్ ఎంత గొప్ప వ్యక్తో తెలుసా? తుస్సైపోయాడు. ఎందుకు? కొడాలి నాని వల్ల, ఈ గోరంట్ల మాధవ్ వల్ల, కొంతమంది సన్నాసుల వల్ల అసలు కూడా కొసరలు అయిపోయారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా అసలు బాగానే ఉంటారు. వాళ్ళ మాటలు విని వాళ్ళ కోసం మా జగనన్న, మా పవన్ కళ్యాణ్, మా చంద్రబాబు పొడుస్తాం, పీకుతాం అంటే బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడు? ఈరోజు చేబ్రోలు కిరణ్, తర్వాత మన వంశీ గారు, ఇప్పుడు గోరంట్ల మాధవ్. నెక్స్ట్ ఏమో చెప్పలేం. జగన్ కూడా అరెస్ట్ చేయొచ్చు, ఇంకెవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. అది సంగతి.